12 అయితే టైం ఇడికేసి బయలుదేరినాము. చాయ్ దానికి ఆగినాం. చాయ్ తాగుతున్నాం ఫ్రెండ్స్. 12 గంటలు ఇలా ముత్తాయి కాడ నవీన్ మాత్రం పైసలు లేడు. నవీన్ పైసలు లేకుండా తాగుతున్నాడు. కంట్రోల్ కంట్రోల్. ఇంకోటి ఎక్కినాము. ఇగో జర్నీ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇడికెళ్ళి అయితే ఇంకా రారా గజ్జుకు కదా. హాయ్, నా పేరు వీరయ్య అంటారా? ఏంటి మమ్మీ ఎవడీడు? భాష లెక్క మాడుతున్నారు మొత్తం. భాష మాడుతుంది మొత్తం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఉదయ్. కచరా నా కొడక. ఇక వీడు అవలగాడు వచ్చి నైట్ టైంలో పోదాం అని చెప్పని తోలుకొని పోతుండు. హాయ్, నేనే కార్ డ్రైవర్. మళ్ళీ అపరిచితుడురా నువ్వు. కదా ఇక ఇగో పైసలు లేకపోతే అప్పుడు తెచ్చుకున్నాడు. హుషారు చేస్తున్నాడు. హాస్పిటల్ పోతే బయలు తెచ్చుకున్నాడు. 12:30 అవుతుంది. ప్రజెంట్ ఆర్డర్ 2 రోజులు ఉన్నాం. పోయేసరికి 4-5 అవుతుండొచ్చు. మా ఫ్రెండ్స్ ఫోటోలు ఆపించి మొత్తం ఫోటోలు ఇప్పించి అంటే నాకే లేదు అసలు. మనము లెఫ్ట్కి వెళ్తున్నాం. శ్రీశైలం ఇంకా 125 కిలోమీటర్స్. ప్రాజెక్ట్ దగ్గర చిన్న షాప్ ఉంది. ఇక్కడికి వచ్చాము మేము. చాయ్ అయితే ఉంది ఇక్కడ. ఇక అంకుల్ మాకు చాయ్ ఇస్తుంది చూడండి. ఇక బాను చాయ్ తీసుకుంటున్నాడు. చాలా ఒక 2 hours తర్వాత మాకు చాయ్ దొరికింది. ఇక్కడైతే ఏం లేవు ఈరోజు, ఎందుకో మరి. సిగ్గులేదురా నీకు? సిగ్గులేదురా నీకు? వావ్, నైస్ క్యూటీ. వీరుడు అజాదురా. 3:30 అవుతుంది. ఇప్పుడు వచ్చినాం గేట్ దగ్గరికి. మళ్ళీ చాయ్. 50 రూపాయలు తీసుకున్నాం కదా పద్దాక చూడాలా? ఇత్తంలో పేరేడ్ అయిపోయింది. టైం మార్నింగ్ 5:16 అవుతుంది. దోశలు చూడు. ఆరు 20 అవుతుంది టైము. ఇప్పుడు ఎంటర్ అయినాం ఫారెస్ట్లకు.
ఆపే బాబాయ్, ఏముంది ఇందులో? నీ దైద్యం తప్ప నాకేం కనపడతలేదు. ప్రజెంట్ వచ్చేసి ఇది డ్యామ్ దగ్గర ఫోటో షూట్ చేస్తారు మా ఫ్రెండ్స్. Superb! Really powerful. Brilliant variations, you know? Just a minute. Take your own time. Mind. డ్యామ్ లో వాటర్ ఏం లేవు. ఫ్రెండ్స్, మేము స్నానం చేయడానికి అయితే వాటర్ దగ్గరకు వచ్చినాము. ఒకసారి చూడండి వ్యూ ఎంత బాగుంది. బ్యాక్గ్రౌండ్ ఈ కార్గా మా వాళ్ళు దించి నాతో వీడియో తీపిస్తారు. వాళ్ళేమో కార్లో వస్తారు, చూసినావా? వ్యూ ఎంత బాగుందో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. స్నానానికని వచ్చాము. బ్రిడ్జ్ చూడండి పైన. ఇక దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడ వేరే ఊరికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ తాగడానికి టీ. ఇక్కడ లోపలికి వచ్చేసాము. వచ్చేసాం ఫ్రెండ్స్. వచ్చి గారి స్నానం చేసి అందరం స్నానాలు చేసి స్నానాలు ముగించుకుని పోతున్నాము. ఇప్పుడు దర్శనంకి వెళ్తున్నాము. అయిపోయినాయి. నా టీ షర్ట్ కొత్తది, ఇది కరీంనగర్లో కొనుక్కుంటా దీన్ని. సాక్షి గణపతి దేవాలయం దగ్గరకు వచ్చినాం మనం. ఇగో శ్రీశైలం వెళ్తుండగా దారిలో ఉంటుంది. ఇక్కడ దర్శనం చేసుకోండి. చాలా మంది దర్శనం చేసుకుంటారు ఇక్కడ, నమ్మకం ఉన్న వాళ్ళు ఎక్కువ. మనం ఆల్రెడీ ఇంతకుముందు వచ్చినాం కాబట్టి డైరెక్ట్ శ్రీశైలం వెళ్తున్నాం. ఇందులో శ్రీశైలం టోల్ గేట్ ఉంటుంది. ఇంతకుముందు ఏమో మనం పైసలు కట్టాల్సి వస్తుండే, ఇప్పుడు డైరెక్ట్ పాఠశాలకి కట్ అయిపోతుంది. తీసుకుంటారబ్బా. కాకపోతే ఫాస్ట్ ట్యాగ్ లేకుండా కదా, ఫాస్ట్ ట్యాగ్ అయింది. కారు జీపు 100 రూపాయలు అంట. వస్తున్నాం. మంచి రైట్ సైడ్ తీసుకోవాలి. మనం రైట్ సైడ్ తీసుకొని స్ట్రేట్ వెళ్ళాలి. టెంపుల్ దగ్గరకు వచ్చినా మేము కార్ పార్కింగ్ చేస్తున్నాము. కార్ పార్కింగ్ చేసి వెళ్తాము. మంచి నెడు చూసుకుందాం మనం. బొమ్మలు వద్దా అన్నయ్య? అందరు దర్శనం కంప్లీట్ అయిపోయింది. డ్రెస్సులు చేంజ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇక డ్రెస్సులు చేంజ్ చేసుకుంటుండు. ఇక ఇంటికి రిటర్న్ వెళ్ళిపోవడానికి రెడీ అయినాం. శ్రీశైలం లొకేషన్. వెళ్తూ ఏదైనా దారిలో ఉంటే చూసుకుంటూ వెళ్ళాలి, లేదా స్ట్రేట్ ఇంటికి. శ్రీశైలం దాంట్లో లేదా అప్పుడే అవుట్ అయిపోయింది. బాగా ఫుల్ తాగిర్రు, అవుట్ అయిపోయారు తొందరగా. అడ్వెంచర్ రైడింగ్ తీసుకున్నాము. ఇక్కడ శ్రీశైలం కాడ ట్యాగ్ వేస్తుండ అన్న. కొంచెం ఎగ్జైట్మెంటింగ్ అనిపిస్తుంది. వీటిని ఫస్ట్ టైం నేను ఎక్కడం. ఇది అడ్వెంచర్ రైడ్. ఇక ప్యాకేజీ బాగానే ఉంది. ఇది అయితే ఇగో ఇవన్నీ చూడండి సార్, వెహికల్స్. ఒకేసారి 3 మెంబర్స్ వెళ్ళొచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఆయన అయితే ఇన్స్ట్రక్షన్స్ చెప్పేసిండు. ఇక మల్లేశం రైడర్కి వెళ్ళిపోతుండే. ఇక
రైడింగ్కి వెళ్తున్నాడు చూడండి, రెడీ అవుతుంది చూడు రైడింగ్కు. ఇతన్ని మల్లేష్ యాదవ్ రైట్ గో వెళ్తున్నాడు. ఇది మాత్రం చాలా బాగుంది. వచ్చాక ఎక్స్పీరియన్స్ ఎట్లుందో అడుగుదాము. అయితే మెల్లిగా వెళ్తున్నది డుర్రు అనుకుంటా. రైడ్ అయితే ముగించుకున్నాడు, వచ్చేస్తున్నాడు మా ఫ్రెండ్గా. ఒకసారి ఎక్స్పీరియన్స్ ఎట్లుందో అడుగుదాము. మల్లేష్ యాదవ్, నువ్వు ఇప్పుడు రైడ్కి వెళ్ళినావు కదా, ఎలా అనిపించింది రైడు? సూపర్ కదా. 500 పెట్టవచ్చు కదా రైడ్కు. ఓకే ఓకే రైట్ మల్లేశం. సెకండ్ అయినా బాగానే వెళ్తున్నాడు రైడ్కి. వచ్చాక ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో అడుగుదాము. ఈయనైతే చాలా స్పీడ్గా వెళ్తున్నాడు, ఉరుకుతుంది చాలా స్పీడ్గా. అది బానుగాడు హై స్పీడ్లో వచ్చేస్తున్నాడు. You can go. ఇప్పుడు మేము ఆల్రెడీ రైడ్ కంప్లీట్ అయిపోయింది. ఇదే పార్క్ లా వేరే చూడడానికి వెళ్తున్నాము. చూడడానికి వెళ్తున్నాము. నిజంగా ఎక్స్పీరియన్స్ మాత్రం సూపర్ ఉంది. శ్రీశైలం వస్తే మాత్రం ఇక్కడ కంపల్సరీ రండి మీరు. ఇది మాత్రం ఎక్సలెంట్ ఉంది. పార్క్ పేరు ఎకాలజికల్ నాలెడ్జ్ పార్క్. దీంట్లో పురాతనమైన జీవులు అన్నీ ఉన్నాయి. డెమో పర్పస్ ఓన్లీ. ఏం క్యూట్ ఉన్నాయి. అరే డైనోసార్ పిల్ల గుడ్లు, డైనోసార్ పిల్లలు. ఎస్టప్పుడు చూద్దాం పద్ధతి మీద ఫోటో. వామ్మో హైలైట్ ఉంది పార్క్ ఇది. ఓన్లీ 30 రూపీస్ ఎంట్రీ ఫీజు, కానీ చాలా బాగుంది. రియల్ లైక్ డైనోసార్ లెక్క ఉన్నాయి అవి. ఆది మానవులు ప్రతిదీ మన కంటి కట్టినట్లు రియల్గా ఉన్నట్లే ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా. ఖచ్చితంగా మాత్రం రండి ఇక్కడికి. శ్రీశైలం వస్తే పక్కా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. సేమ్ రియల్ ఎట్లుందో అట్లా ఉంది రియల్గా. మన పుస్తకాలు చెప్పినట్లు జింకలు ఎట్లా వేటాడుతున్నారు చూడండి ఆది మానవులు. చూడండి ఎగ్జాక్ట్లీ మన పుస్తకాలు కూడా ఉంటుంది ఇట్లానే. ప్రతి దాని గురించి మళ్ళీ చూడండి, ప్రతిదీ ఎక్స్ప్లెనేషన్ ఇందులో కాల్చుకొని తింటున్నారు. స్నేక్ జోన్ లోకి వచ్చినాము. ఒకసారి చూడండి స్నేక్స్ ఎట్లున్నాయో. భయపడకండి, చూసినాము. భయపడితే మాత్రం జాగ్రత్త చూడకండి. రియల్ స్నేక్. లైట్ లైట్ వేస్తా. పెద్ద ఉన్నాయి చిన్న ఉంది. దిగో 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 దిగో. అమ్మో పెద్ద ఉంది ఇది. బుస్సు మాట్లాడు. ఫోన్ పడేది కదా, అర్థం ఉంది, ఏం టెన్షన్ పడకు. ఇది రక్త పింజరం అంట. అర్థం లేకపోతే ఇంతవరకు ఎప్పుడు పట్టుకుంటుంది కదా. ఈ పార్క్ లో ప్రతి ఒక్కటి రియల్ గా ఎట్లా ఉంటుందో అట్లా ఉంటాయి.
చూసారా ఫ్రెండ్స్, నన్నేమో వ్లాగ్ తీయమని చెప్పి వీళ్ళేమో మంచిగా ఫోటో షూట్ చేసుకుంటారు. ఎవరి పిచ్చి వాళ్ళది. నలుగురం వస్తే అందులో ఒక అబ్బాయి ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు, ఇంకో ఇద్దరు ఫోటో పిచ్చోళ్ళు. ఇలా ఉంటుంది నలుగురు కలిసి ట్రిప్కి వస్తే. ఇప్పుడు ఇక ఇంకోటి వచ్చింది చూడు, వాడు అనేషాలు డైనోసార్ ఎత్తులేడు కానీ డైనోసార్ తను ఫోటో తీతా అంటాడు. డైనోసార్ గుడ్లు ఇంత బాగున్నాయి, సేమ్ యాజ్ చీజ్ గట్లనే. ఎకలాజికల్ పార్క్ చూడడం అయిపోయింది, ఇప్పుడు వెళ్తున్నాము రిటర్న్కు. ఇంకా మధ్యలో ఏమైనా ఉంటే చూస్తాము. ఈవినింగ్ 4:30 అవుతుంది. ఆకలేసిందంటే ఆపడం. ఒక్కొక్కరు డీల్ అయిపోయారు. మన వైట్ బ్యూటీ రెండు ఎంత క్యూట్గా ఆడుకుంటున్నాయి. ఎంత వస్తుంది ఇది నా దగ్గరికి. మీకెక్కితే వరద చెప్తున్నా. ఈ అమ్మ పోయి ఉమామహేశ్వరం టెంపుల్. చూడు అవి మెట్ల మార్గం కొండనే. ఉమామహేశ్వరం టెంపుల్ గర్భగుడి. కిందికి దిగడానికి ప్లేస్ ఉన్నట్లుంది. ఇది ఆడుకోతుంది. షెడ్ ఉందా? మజా కాడకి ఫోటోలకు బ్రేక్ తీసుకున్నాం. కార్లు గుంజుకొస్తున్నాయి. మా కారు ఆడ దూరం ఉంది. చికెన్ పైసలు కావాలి. ఫ్రెండ్స్ వద్దానంగి ఆపిండు, అదేమో మంచిగా హీరో బిర్యానీ పోయి వచ్చిన సాటిస్ఫాక్షన్ అనిపిస్తలేదు, అందుకని వయసు కూడా ఆగిర్రు. మెగా వన్స్